కోడికత్తి వివాదం అనేది అంతకంతకు కొనసాగుతూనే ఉంది తప్పితే కోడికత్తి వివాదం పెద్దగా చల్లారట్లేదు. ఏదైతే ఆనాడు 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ నుంచి ఆయన విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి గాయం కావడం, ఇది టీడీపీ కుట్రే అనడం, అది కూడా దాన్ని ఎన్ఐఏకి టీడీపీ అప్పచెప్పడం ఆ రోజుల్లో ఇదంతా చాలా పెద్ద వివాదంగానే మారిన పరిస్థితి ఉంది. అంటే అప్పుడు ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కుట్రే జరిగిందన్నారు. ఆ కుట్ర కాస్త మరి కోడికత్తి సీను ఒక బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. మళ్ళీ బయటకు రావడానికి ఒక బెయిల్ రావడానికి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం ఎన్ని తంటాలు పడుతుందో, ఎంతమంది చుట్టూ తిరుగుతుందో, ఎంతమందికి అప్పీల్ చేసుకుంటుందో, హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు, ఎస్సీ కార్పొరేషన్కి వాళ్ళు ఎస్సీ ఇది కాబట్టి ఢిల్లీలో ఉన్న కార్పొరేషన్ని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదు. బక్క చిక్కిన తల్లి ఈరోజు కోర్టుల చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కనీసం న్యాయ సహాయం చేయడానికి కూడా ఎవరు రాని సమయంలో అడ్వకేట్ సలీం తను ₹1 కూడా తీసుకోకుండా తన తరపున సీను తరపున ఒక ఫైటింగే చేస్తూ ఉన్నారు అడ్వకేట్ సలీం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా ఎవరు వచ్చి పెద్దగా అండగా మేము ఉన్నాం కోడికత్తి సీనుకు అనలేదు. ఎందుకంటే కొంచెం దీని గురించి మాట్లాడినా ఇది రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి. ఎందుకు అంటే ఇది అన్ని టర్న్స్ తిరిగి మొత్తంగా రాజమండ్రి జైలు నుంచి విశాఖ జైలుకి తను కోడికత్తి సీను వెళ్ళాడు. ఇప్పటి వరకు బెయిల్ రావట్లేదు. ఫైనల్లీ జరుగుతున్న తతంగం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాధితుడు, అక్కడ గాయపడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి తానే పొడిచాడా, తను పొడవలేదా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఆయన కోర్టు అడిగిన దానికి గనక కొన్ని ఆ విషయాలు గనక చెప్పగలిగితే ఇతనికి బెయిల్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ కోసం ఆ మధ్య నేను ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం, ఒకసారి ఒక లైవ్ కూడా తీసుకున్నాం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అపాయింట్మెంట్ కూడా వాళ్ళకి దొరకపోతుంది అని చాలా సంతోషపడ్డారు. ఆ రోజు మేమంతా కూడా అదే అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏమైనా క్షమాభిక్ష పెట్టబోతున్నారా, వీళ్ళ తరపున ఏమైనా ఇచ్చేయబోతున్నారా, అతను చిన్న వయసులో ఉన్న వ్యక్తి, ఈరోజు ఆ కుటుంబాన్ని పోషించడానికి సరైన వయసులో ఉన్న వ్యక్తి, పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి, తను ఏ నేరం ఏ పాపం చేయలేదంటున్నాడు, కేవలం అభిమానంతోనే చేశానంటున్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే తన ప్రమేయమే లేదు, ఇందులో బొత్స మేనల్లుడు ప్రమేయం ఉంది అంటూ కూడా అడ్వకేట్ సలీం కొన్ని సంచలన ఆరోపణలు ఆ మధ్య చేశారు. వీటన్నింటి నేపథ్యంలో జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కోర్టుకు వెళ్ళొస్తే కనుక ఇది సాల్వ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆయన రావట్లేదు. వీరంతా రావాలి జగన్ గారు అని కోర్టు కోరుకుంటున్నారు. మరి ఇదంతా మొత్తంగా తిరిగి పొలిటికల్గా మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్ష కుమార్ గారు, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా కావడంతో, ఆయన జిల్లా కావడంతో ఆయన దీన్ని ఇనిషియేట్ తీసుకున్నారు. ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతానని ఆయన మాట ఇచ్చారు. ఈరోజు ఏకంగా ఆయన 6 గంటల వరకు నిరాహార దీక్షలో కూర్చొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కోర్టుకి అంటూ మరి ఆయన మాట్లాడారు.